ఈరోజు ఎంత అన్యాయంగా తయారైందంటే దాదాపుగా 1000 బస్తాలు ఉల్లిపాయలు కర్నూలు దగ్గర ఉన్నటువంటి మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా పడేసిపోయినారు రైతులు. ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వేస్ట్ అవుతుందని పడేసిపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానిలో ఎత్తుకోపోతున్నారు ఫ్రీగా ఎవరు కొద్దిగా. మొత్తం ఆటోలు మోటార్ సైకిళ్ళు వచ్చి ఎత్తుకోపోతున్నారు. మీరు 1200 ఇచ్చి కొంటుంటే రైతులు దాదాపుగా 1000 బస్తాలు అక్కడ పడేసిపోయినారంటే వాళ్ళకైనా డబ్బులు ఎక్కువై పడేసిపోతారా? 1000 బస్తాలు పడేసిపోయినారంటే డబ్బులు ఎక్కువై పడేసిపోతారా? మీరు కొంటున్నామని అక్కడ సినిమాలో షూటింగ్ ఉన్నట్టు యాక్షన్ టేక్ అంతే కొంటున్నట్టు అక్కడ పబ్లిసిటీ ఇస్తారు. కొన్ని కొంటారు, కొన్ని కొన్నట్టు వ్యాపారస్తులతో కొన్ని కొనిస్తారు, ఇంకా ఆపేస్తున్నారు. రైతులు అట్లా ఎన్నికి తీసుకుపోలేకుంటారు, దానిని అమ్ముకోలేకుంటారు. అందుకని తీసుకుపోయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర పడేస్తే ఎవరు కొంచెం వాళ్ళు వచ్చి ఫ్రీగా ఎత్తుకుపోతున్నారు. అంటే రైతుకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉల్లి రైతులను కనీసం 1200 పెట్టి కొంటామన్నారు. 1200 కూడా సరిపోదు, కనీసము 2000 నుంచి 2500 ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు ఇస్తారు. మీరేం చేస్తున్నారు? ప్రైవేట్లో కొనండి, మిగతా డబ్బులు మేము ఇస్తా ఉంటున్నాం. వాళ్ళేమో ప్రైవేట్ వాళ్ళేమో వచ్చేసి కొనకుండా ఈ రిజెక్ట్ ఇది పనికి రాదని మొత్తం వాడు